లక్ష్మీ రథం అయితే వచ్చేస్తుంది కదా! దానికోసం అయితే ఈ శారీ అయితే నేను తీసుకున్నానండి. శారీ తీసుకొని చాలా రోజులైతే అయిపోయింది. అలాగే ఈ శారీ అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ టు గామ్య బ్యూటీ అండ్ ఫ్యాషన్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ శారీ వచ్చేసి ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దామండి. శారీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన ఒక మెమరీ కూడా మీతో షేర్ చేస్తానండి. ఈ శారీ తీసుకొని కొన్ని ఇయర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతానికి దీన్నైతే శారీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా రాకపోయినా మనకి ఆ మనీ సేవ్ అవుతుంది కదా! ఆ బ్లౌజ్ మనమే కుట్టుకుంటే. ఎలాగా నా బ్లౌజ్ నాకు ఎలాగా నచ్చుతదండి. అందుకే నేనే కుట్టేసుకుంటాను. కుట్టించుకోవాలని ఉంది గానీ అడిగానండి. 500 అయితే చెప్పారు. సర్లే ఎందుకులే నేనే కుట్టేసుకుందాం. అలాగే దీనికి బార్డర్ ఏస్తే ఎలా ఉంటదో కామెంట్ చేయండి. శారీ వచ్చేసి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే తీసుకున్నాను నేను. శారీ కాస్ట్ మొత్తం డెలివరీ ఛార్జ్ అన్నీ కలిపి రూ. 1850 అయితే అయిందండి శారీ. ఈ శారీకి నేను మనీ ఎలా అంటే నేను అప్పుడే ఎలా అంటే నేను మధ్యలో 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ అయితే మానేశాను కదండీ! ఫస్ట్‌లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు ఎన్ని ఆర్డర్స్ అంటే ప్రతి ఆర్డర్ మీద ఒక రూ. 50, రూ. 30 ఏసుకోండి. ప్రతి ఆర్డర్ ఎంత కష్టపడితే అంతండి. ఆ డబ్బులన్నీ మినిమమ్ ఆహ్, ఒక 4 నెలలు కష్టపడితే నాకైతే ఒక 2500 సంథింగ్ ఎంతో వచ్చింది అప్పట్లో. అప్పుడు బాగా జ్యువెలరీ కొనేవారండి. ఇప్పుడంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది కదా! అప్పుడు కొనుక్కున్నప్పుడు ఆ మనీతో కొనుక్కున్న శారీ అండి ఇది. చాలా కష్టపడ్డానండి. ఆ మనీతో కొనుక్కున్నాను ఈ శారీ. నాకొక మంచి మెమరీ. మధ్యలో నేను 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ మానేశానండి. ఆహ్, ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంక మనకి సంబంధం ఏముండదది. నార్మల్‌గా షాప్‌లో హోల్‌సేల్ కాబట్టి మీకు చూపిస్తుంటాను. నచ్చితే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మర్చిపోయానండి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆల్రెడీ బ్యాంగిల్స్ వాళ్ళు ఇవన్నీ కొరియర్ అయితే చేసేసాను. ఈ శారీ అంతా ఏంటంటే మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చింది. పైనొచ్చేసి చిన్న బార్డర్ అయితే వచ్చింది. కిందైతే పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి. ఈ శారీని నేను ఒక 4, 5 టైమ్స్ అయితే కట్టేసుకున్న తర్వాత క్రాప్ టాప్ లెహంగా అయితే స్టిచ్ చేసుకుంటాను. దీనికి గోల్డ్ కలర్ చున్నీతో పేరప్ చేసుకుంటాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. లైన్స్ అయితే వచ్చింది. దీనికి బార్డర్ ఎయ్యాలా వద్దా చెప్పండి మీరే. ఇలాగే శారీకి చివరైతే ఇలాంటివి ఆల్రెడీ కుచ్చిళ్ళైతే వచ్చేసాయండి. నాకు కూడా వచ్చింది కుచ్చిళ్ళు వేయడం. అప్పట్లో నేను వేసేదాన్ని. ఒక శారీకి వచ్చేసి రూ. 100 అయితే ఇస్తారు. ఒక శారీ మొత్తం కుచ్చిళ్ళంటూ వేసుకుంటే మధ్యలో నాకు హెల్త్ సరిగ్గా ఉండకపోవడం వల్ల అన్నీ మానేశానండి. నేను చదువుకున్నప్పటి నుంచే బ్యాంగిల్స్ తయారు చేయడం గానీ అన్నీ నేర్చుకున్నానండి. ఇదైతే బ్లౌజ్ పీస్ కట్ చేశాను. దీనికి మనం లైనింగ్ తీసుకొద్దామని చెప్పేసి లైనింగు ప్లస్ ఏదన్నా బార్డర్ ఒక 150, 200లో దొరికితే తీసుకొద్దామని 9 మీటర్స్ తీసుకోవాలా, 4.5 మీటర్స్ తీసుకోవాలని కన్‌ఫ్యూజన్‌గా ఉంది. వీలైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చాలా టైం ఉంది. లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చాలా బాగున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అయినా పెట్టుకుంటాను. ఈ శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ శారీకున్న మెమరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.